వినాయక మండపంలో ఏముంటాయి? వినాయక విగ్రహంతో పాటు మహా అయితే మైక్ సెట్, ప్రసాదాలు, పువ్వులు, పూజా సామాగ్రి అంతే కదా. మరి అలాంటి మండపానికి ఎవరైనా 474 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయిస్తారా? ముంబైలోని ఓ గణేష్ మండపానికి మాత్రం అక్షరాల 474 కోట్ల రూపాయల బీమా తీసుకున్నారు. భారతదేశంలో ఒక పండుగకు ఇంత పెద్ద మొత్తంలో బీమా తీసుకోవటం ఇదే తొలిసారి. దీనికి ఓ స్పెషల్ రీజన్ కూడా ఉంది. ముంబైలోని జిఎస్బి సేవా మండల్ మహాగణపతి అత్యంత కాస్ట్లీ గణేశుడి విగ్రహంగా ఫేమస్ అయింది. ఇక్కడ గణేష్ విగ్రహానికి ఏకంగా 69 కేజీల బంగారంతో 336 కేజీల వెండి ఆభరణాలతో అలంకరించారు. ఇదంతా భక్తులు, సేవకులు, దాతలు విరాళంగా ఇచ్చినవే. ఇలా నిలువెత్తు బంగారంతో కొలువుదీరాడు కాబట్టే ఈ గణేశుణ్ణి అత్యంత ధనిక గణేశుడు అని అంటారు. అందుకే ఈ గణేశుడితో పాటు మండపానికి కలిపి 474 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించింది జిఎస్బి సేవా మండలి. ఏటా ఇక్కడ కొలువుదీరే గణపతికి ఇలా ఇన్సూరెన్స్ చేయించడం కామన్. గతేడాది కూడా మండపానికి 400 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించారు. అయితే ఈ ఏడాది బంగారం ధరలు పెరగడంతో ఇన్సూరెన్స్ ని కూడా పెంచారు. ఈ బీమా కవర్ ను న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అందించింది. అయితే బీమా కోసం చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని ఆ ఉత్సవ కమిటీ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. జిఎస్బి సేవా మండలి చైర్మన్ అమిత్ డీపై చెప్పిన వివరాలను బట్టి ఈ ఇన్సూరెన్స్ లో 67.03 కోట్ల బంగారం, వెండి, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు రక్షణకు ఆల్ రిస్క్ పాలసీ కింద కవర్ చేశారు. ఇక 2 కోట్ల రూపాయలు భూకంపం, అగ్ని ప్రమాదం, ఇతర ప్రత్యేక ప్రమాదాల కవర్లకు కేటాయించారు. ఇవి ఫర్నిచర్, కంప్యూటర్లు, సీసీటీవీ కెమెరాలు, క్యూఆర్ స్కానర్లు, పాత్రలు, పండ్లు, కూరగాయల వంటి ఉత్సవంలో ఉపయోగించే సామాగ్రిని కవర్ చేస్తారు. 30 కోట్ల రూపాయలు పబ్లిక్ లయబిలిటీ కోసం కేటాయించారు. దీని కింద పందిర్లు, స్టేడియం ప్రాంగణం, భక్తులకు సంభవించే ప్రమాదాల కవర్ ఉంటుంది. మరో 375 కోట్లు ఈ మండపంలోని మొత్తం స్వచ్ఛంద సేవకులు, వంటవారు, సెక్యూరిటీ సిబ్బంది, గార్డులు, చప్పల్ స్టాల్ కార్మికులు, వాలెట్ పార్కింగ్ సిబ్బంది వంటి ఉత్సవంలో పనిచేసే వేలాది మందికి వ్యక్తిగత ప్రమాద బీమా కింద కవర్ చేశారు. దీనికి అదనంగా వేదిక ప్రాంగణానికి 43 లక్షల స్పెషల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ముంబైలోని ఇతర గణేష్ మండపాలతో పోలిస్తే గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్ సేవా మండలికి ఓ స్పెషాలిటీ ఉంటుంది. ఈ నవరాత్రుల్లో 24 గంటల పాటు పూజలు, అర్చనలు, అన్నదానాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఇది ఋగ్వేద సాంప్రదాయ ప్రకారం జరిగే ఏకైక మండలిగా చెప్తారు. కేవలం ఉత్సవంలా కాకుండా ప్రతి సంవత్సరం సమాజంలోని బలహీన వర్గాలకు విద్య, అభివృద్ధి అవకాశాలను అందిస్తుంది జిఎస్బి సేవా మండలి. అలాగే ప్రతి సంవత్సరం సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యను అందించడం ద్వారా వారి జీవితాలను మార్చే దిశగా కృషి చేస్తుంది.